హలో హాయ్ రొయ్యల ఉప్మా ఎప్పుడైనా తిన్నారా? చాలా బాగుంటది. సేమ్ రొయ్యల పులావ్ లాగే, కాకపోతే పులావ్ తిని తిని బోర్ కొడితే ఇది ట్రై చేయొచ్చు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర అండ్ ఇది రైస్ రవ్వ. మోస్ట్లీ మేము శ్రీలలిత రైస్ రవ్వ వాడతాం. అది ఇంకా బిర్యానీ మసాలా అండ్ రొయ్యలు. ఇవి భీమవరం నుంచి తెచ్చిన రొయ్యలు, చిన్నవి. ఇక్కడ కొంచెం పెద్దవి ఉంటాయి. భీమవరం నుంచి ఎప్పుడు మా చిన్నమ్మమ్మలు వచ్చినా ఇలాగే రొయ్యలు, పీతలు అన్నీ తెస్తారు. చిన్ని చేపలు అక్కడ బాగా దొరుకుతాయి. ఈ ఉప్మా అయితే ఎప్పుడు వచ్చినా నేను చేయించుకుంటాను. ఈసారి అయితే ఖచ్చితంగా వీడియో తీసుకుని నేర్చుకుందామని ఫిక్స్ అయ్యాను. చాలా సింపుల్ ప్రాసెస్, అంటే అంత టైం టేకింగ్ కూడా కాదు. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. జస్ట్ అన్నీ కలిసి బాగా వేగాక ఈ రవ్వ వేసి ఒక్కసారి బాగా మళ్ళీ ఫ్రై చేయాలి. అప్పుడు చిల్లీ, అంటే మన స్పైస్ లెవెల్ బట్టి మేము కొంచెం ఎక్కువ వేసాం. చిల్లీ, సాల్ట్ అండ్ ఇది కూడా బిర్యానీ మసాలా అన్నీ వేసి మళ్ళీ ఒక్కసారి ఫ్రై చేస్తే సరిపోతుంది. కొంచెం వేగిన తర్వాత జస్ట్ వాటర్ వేసేయడమే. 1 కప్ రవ్వకి 2 కప్స్ వాటర్ వేస్తే సరిపోతుంది. కొంచెం పొడిగా కావాలనుకుంటే, కొంచెం మెత్తగా కావాలనుకుంటే 2.5 వేయచ్చు. నాకు కొంచెం పొడిగానే ఇష్టం. సో జస్ట్ 1:2 వేసి బాయిలింగ్ పాయింట్కి వచ్చిన వెంటనే లిడ్ క్లోజ్ చేస్తే సరిపోతుంది. ఎగ్జాక్ట్గా 10 మినిట్స్ ఉంటే చాలు. ఇలాగా 2 టైమ్స్ కలిపితే సరిపోతుంది మధ్యలో, లేదంటే కింద కొంచెం అంటుకుంటుంది. కొంచెం పొడిగా వద్దనుకుంటే మీరు కొంచెం వాటర్ వేసి కొంచెం ఎక్కువసేపు ఉంచితే అది అలా దగ్గరికి వచ్చి కొంచెం మెత్తగా వస్తుంది. కానీ నాకైతే పొడిగానే ఉంటుంది ఇష్టం. సో ఎగ్జాక్ట్గా 10 మినిట్స్కి చూసి ఆపేసాను నేను. ఆ వేడికి ఇంకా మిగిలింది అలాగా ఉడికిపోతుంది. ఇలా పొడిగా మనకి కావాల్సిన టెక్స్చర్లో వచ్చేస్తుంది. సేమ్ వెజిటేబుల్స్తో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అది కూడా నేను ఒకసారి చేశాను. సోయా బీన్స్, క్యారెట్, పొటాటో వేసి అది కూడా సేమ్ ఇదే ప్రాసెస్. కాకపోతే అవి ముందే ఫ్రై చేసి పెట్టుకోవాలి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.